హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ కాలంలో మంచి జాబ్ కావాలంటే చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం, అలాగే మంచి శాలరీ వచ్చే జాబ్ కోసం, అలాగే మంచి కలలు కంటూ ఉంటారు. మరి అలా తప్పించేవారు ఇలా పూజిస్తే, ఇలా కానీ ఆచరిస్తే ఖచ్చితంగా మీరు జాబ్ కొడతారు, మంచి జాబ్ కొడతారు. అలాగే గవర్నమెంట్ జాబ్ కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ దుర్గాయ నమః. మంచి ఉద్యోగం అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా అభిప్రాయం ఉంటుంది. ఇదే మంచి జాబు అని చెప్పలేం. అయితే నేటి యువతకు మాత్రం గవర్నమెంట్ జాబ్ అంటే మంచిదని, దాన్ని సాధించాలనే భావన చాలా ఉంటుంది. అలాంటి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే పోటీకి తట్టుకొని వివిధ టెస్టుల్లో పాస్ అవ్వాలి. ఇది చాలామందికి తెలిసిన విషయం. పైగా వివిధ దశల్లో జరిగే ఇంటర్వ్యూస్లో లేదంటే వడపోతల్లో క్వాలిఫై అయితే తప్ప ప్రభుత్వ కొలువు దక్కదు. ఎంతో పరిశ్రమ, స్థిర చిత్తం ఉంటే తప్ప మెరిట్ జాబితాలో పేరు రాదు. అయితే అందరూ అనుకున్నట్టు కేవలం హార్డ్ వర్క్ ఒకటే సరిపోదు. ఒక్కోసారి లక్ కూడా అవసరం అవుతుంది అని అనుకుంటారు. అలా లక్ కలిసి రావాలంటే పూజలు, వ్రతాలు అటువంటి వాటిని చేస్తే బాగుంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఏమో ఏ పుట్టలో ఏం పాముందో చేసేస్తే పోలా అని అనుకునే వారికి మాత్రమే ఈ మార్గాలు. శివలింగం పైన నీళ్లు చల్లండి. శివలింగం పైన ప్రతి సోమవారం నీళ్లు పోయాలి. ఆ తర్వాత అన్నం, పచ్చిపాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల సమస్యలన్నీ తొలగి ప్రభుత్వ కొలువు సిద్ధిస్తుంది. అన్ని దేవులకెల్లా పరమశివుడి మనసు త్వరగా కరుగుతుంది. అందుకే ఆయన ఆశీర్వచనాలు ఉంటే అనుకున్నది తప్పనిసరిగా సిద్ధిస్తుంది. ఇక గులాబీలతో హనుమంతుడికి పూజ చేస్తే ప్రతి మంగళవారం హనుమాన్ మందిరానికి వెళ్ళండి. గులాబీలను సమర్పించి ఇష్టంగా ఆయన్ని ప్రార్థించండి. అంత ఎత్తు బలమైన ఛాతీతో ఆకాశంలో ఎగరగలిగే హనుమాన్ దేవుణ్ణి దర్శించుకోవడమే భాగ్యమే. దానితో పాటు రోజు హనుమాన్ చాలీస చదవడం అలవాటు చేసుకోండి. వీలైతే హనుమాన్ యంత్రాన్ని దగ్గరుంచుకోండి. ఇక గణనాథుడు. ప్రతి చతుర్థి నాడు గణనాథుణ్ణి పూజించడం వల్ల శుభమే కలుగుతుంది. విఘ్నదేవుడిగా కొలిచే గణపతిని పూజించడం వల్ల విజయం తప్పక వరిస్తుంది. పైగా వినాయక చవితి నాడు పుస్తకాలు పెట్టడం ఆనవాయితీ. ఇక గోమాత సేవ. హిందూ సంప్రదాయంలో గోమాతకు ఆహారం అందించడం అత్యంత పుణ్యకారంగా భావిస్తారు. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు గోవుకు చపాతీ, బెల్లం కలిపి పెట్టండి. గోధుమ పిండి పెట్టినా చాలా మంచిది. ఏదైనా సాధించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఇక శని దేవుణ్ణి కొలవాలి. ప్రతి శనివారం శనీశ్వరుణ్ణి కొలవండి. శని దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఓం శమ శనీశ్వరాయ నమః అని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల జన్మ దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ముఖ్యంగా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు తీపి తినడం కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు. పెరుగు, చక్కెర తినడం చాలా శ్రేయస్కరం. ఇక మంత్ర జపం ఓం నమో భగవతి పద్మావతి రిద్ధి సిద్ధి దాయిని అని 108 సార్లు జపించుకుంటూ ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇలా చేస్తే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇక రావి చెట్టును పూజించాలి. ఆదివారం తప్ప అన్ని దినాల్లోనూ రావి చెట్టును పూజించండి. దేవుడితో పాటు మన పూర్వీకులు రావి చెట్టు దగ్గర కాస్త సమయం గడుపుతారని అంటారు. ప్రతి శనివారము రావి చెట్టు ముందు దీపం పెట్టడం కూడా మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి ఈ నియమాలు పాటించండి. ఖచ్చితంగా మీకు జాబ్ దక్కే అవకాశాలు 100% దక్కుతాయని మరి నేను కూడా చెప్తున్నాను. మరి ప్రయత్నించండి. ప్రయత్నించడంలో తప్పులేదు కదా. మనం చేసేవన్నీ మంచి పనులే కాబట్టి దైవాన్ని కొలవడం, అలాగే గోమాతకు తిండి తినిపించడం, ఇంకా మిగతా పనులు ఏవైనా ఉన్నావంటే అవన్నీ కూడా మనకు లాభకరమైనవే కాబట్టి చేయడంలో తప్పులేదు. చేయండి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ముఖ్యంగా ప్రయత్నించండి. సంతోషంగా మీరు, మీ కుటుంబం ఉండాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఈ వీడియో. కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.